హాయ్ హలో నమస్తే. వెల్కమ్ టు ది లాజిక్ లూప్స్ యూట్యూబ్ ఛానల్. నేను మీ యశ్వంత్. ఇవాళ మనం సందీప్ యూనివర్సిటీలో ఉన్నాం. లోపలికి వెళ్ళి యూనివర్సిటీ మొత్తం క్యాంపస్ టూర్ చేద్దాం. ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఇది మనకి వై బిల్డింగ్. ఫస్ట్ ఇయర్ క్లాసెస్ అని ఇక్కడే జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు మనం సందీప్ యూనివర్సిటీ ఫస్ట్ ఇయర్ క్లాస్ రూమ్స్లో ఉన్నాం. ఇప్పుడు మనం సందీప్ యూనివర్సిటీ సెమినార్ హాల్లో ఉన్నాం. ఒకసారి లోపలికి వచ్చి ఎలా ఉందో చూడొచ్చు. ఇప్పుడు మనం సందీప్ యూనివర్సిటీ కెమిస్ట్రీ ల్యాబ్లో ఉన్నాం. ఇప్పుడు మనం సందీప్ యూనివర్సిటీ ఫిజిక్స్ ల్యాబ్లో ఉన్నాం. ఇప్పుడు మనం సందీప్ యూనివర్సిటీ సెంట్రల్ లైబ్రరీలో ఉన్నాం. ఇక్కడ మనకి కావాల్సిన బుక్స్ అన్నీ దొరుకుతాయి. అండ్ స్టూడెంట్స్ ఏమైనా చదువుకోవాలనుకుంటే అక్కడ అలా కూర్చొని చదువుకోవచ్చు, లోపల కానీ బయట కానీ. యూనివర్సిటీలో డిఫరెంట్ కంట్రీస్ నుంచి కూడా స్టూడెంట్స్ ఉంటారు. ఇది మనకి రీడింగ్ రూమ్ సెక్షన్. లోపలికి కూర్చొని చదువుకోవచ్చు. ఇప్పుడు మనం చూసుకుంటే ఇది ఇంజనీరింగ్ మెటీరియల్ సైన్స్ ల్యాబ్. లోపలికి వెళ్ళి ఒకసారి చూద్దాము. ట్రిపుల్ ఈ రిలేటెడ్ ఏదైనా చేయాలంటే మనం ఇక్కడే చేయాలి. ఇది మనకి ఫారెన్సిక్ బిల్డింగ్, ఎస్పీ బిల్డింగ్ అంటారు. లోపలికి వెళ్ళి ఎలా ఉందో చూద్దాం. ఇప్పుడు మనం సందీప్ యూనివర్సిటీ ఫారెన్సిక్ ల్యాబ్లో ఉన్నాం. లోపలికి వెళ్ళి ఎలా ఉందో చూద్దాం. ఇది మనకి సందీప్ యూనివర్సిటీ స్టడీ హాల్ అన్నమాట. ఇది మనకి సందీప్ యూనివర్సిటీ వల్ల ఇంటర్ కాలేజ్ అనమాట. సో లోపల ఇంటర్మీడియట్కి మొత్తం ఇక్కడ జరుగుతూ ఉంటుంది. మరాఠీ స్టూడెంట్స్ ఎక్కువ ఉంటారు మనకి ఇక్కడ. ఇది మనకి సందీప్ యూనివర్సిటీ వల్ల పాలిటెక్నిక్ బ్లాక్. పాలిటెక్నిక్ స్టూడెంట్స్ అందరూ ఇక్కడ చదువుతూ ఉంటారు.
ఇప్పుడు మనం ఎస్ బ్లాక్ ముందు ఉన్నాము. ఇక్కడ మనకి సెకండ్ ఇయర్ క్లాస్ రూమ్స్ అన్ని ఇక్కడే జరుగుతూ ఉంటాయి. దాంతోపాటు ఎంబీఏ బీబీఏ క్లాస్ రూమ్స్ కూడా ఇక్కడే జరుగుతూ ఉంటాయి. మనం ఇప్పుడు పైకి వెళ్ళి లోపల క్లాస్ రూమ్స్ ఎలా ఉన్నాయో చూద్దాము. ఇది ఎంబీఏ వాళ్ళకి సెంట్రల్ లైబ్రరీ. ఇది మనకి సందీప్ యూనివర్సిటీ క్లాస్ రూమ్స్ అనమాట. ఇక్కడ మనకి ఏదైనా పీపీటీ ప్రెజెంటేషన్ ఉన్నా, స్మార్ట్ క్లాసులు ఏమైనా చెప్పాలంటే ఇక్కడ ప్రొజెక్టర్ ఇది యూజ్ చేసుకొని చెప్తారు. సో నార్మల్ క్లాసులు మనకి సపరేట్గా పక్కన ఉంటాయి. ఇది మనకి క్లాస్ రూమ్స్ ఇందాక మనం చూసాం కదా, స్మార్ట్ క్లాస్ రూమ్స్. ఇక్కడ బ్లాక్ బోర్డు ప్లస్ ప్రజెంటేషన్ మొత్తం రెండు కలిపి చేయొచ్చు ఇక్కడ. ఇది మనకి ఓల్డ్ బిల్డింగ్. ఇక్కడ మనకి ఏ ఫ్యాకల్టీని కలవాలన్నా ఇక్కడే కలవాలి. అడ్మిషన్ రిలేటెడ్ డిపార్ట్మెంట్ మొత్తం అంతా ఇక్కడే ఉంటుంది. దాంతోపాటు థర్డ్ ఇయర్ వాళ్ళకి ఫోర్త్ ఇయర్ వరకు క్లాస్ రూమ్స్ అన్ని ఇక్కడే జరుగుతూ ఉంటాయి. సో ఇది మనకి మెయిన్ బిల్డింగ్ అనమాట క్యాంపస్లోనే. లోపలికి వెళ్ళి ఎలా ఉందో చూద్దాం. ఇది మనకి ప్రోగ్రామింగ్ ల్యాబ్ అనమాట. అక్కడ ప్రోగ్రామింగ్ ఏదైనా చేయాలంటే ఇక్కడ మనకి సిస్టమ్స్ యూజ్ చేసుకోవచ్చు. మనకి ఈ రూమ్ ఉంది, పక్క రూమ్ కూడా ఉంది. సో ఈ రెండు రూమ్స్లో మనం ప్రోగ్రామ్ రిలేటెడ్ ఏదైనా కానీ చేసుకోవచ్చు. ఇది మనకి సిఓఈ ఆఫీసు. సో ఎగ్జామ్స్ రిలేటెడ్ ఏదైనా కానీ ఇక్కడే జరుగుతూ ఉంటుంది. కరెక్షన్ కానీ మిగతా థింగ్స్ అని. ఇప్పుడు మనం వెళ్ళి మిగతా ల్యాబ్స్ చూద్దాము. చూసుకుంటున్నారు కదా, కింద ఆల్రెడీ ఒక ప్రోగ్రామింగ్ ల్యాబ్ చూసాము. సేమ్ అలాగే మనకి చాలా ప్రోగ్రామింగ్ ల్యాబ్స్ ఉంటాయి. 7, 8, 9 అని చాలా ల్యాబ్స్ ఉన్నాయి. సో స్ట్రెంత్ కూడా చాలా మంది ఉంటారు కాబట్టి దాని తగ్గట్టు ల్యాబ్స్ కూడా మనకి చాలా ఉన్నాయి. ఇది మనకి సెమినార్ హాల్. స్టూడెంట్స్ సెమినార్ సెషన్ ఉంటుంది. సో కంపల్సరీ సెమినార్ చెప్పాలి. సో అలాంటి క్లాసెస్ ఏమైనా జరుగుతున్నప్పుడు మనకి లోపల జరుగుతూ ఉంటుంది. ఇది మనకి ఓ బిల్డింగ్ లో క్లాస్ రూమ్స్ అనమాట. స్టూడెంట్స్ కి థర్డ్ ఇయర్ వాళ్ళు ఎక్కువ ఇక్కడే ఉంటారు. లోపలికి వెళ్ళి క్లాస్ రూమ్ ఎలా ఉందో చూడొచ్చు. మనకి ప్రాక్టికల్ ఎగ్జామ్స్ అన్ని కూడా ఇక్కడే ఈ ల్యాబ్లోనే జరుగుతూ ఉంటాయి. సిఎస్సికి చాలా ల్యాబ్స్ ఉన్నాయి. మనకి టోటల్ 25 ల్యాబ్స్ ఉన్నాయి సిఎస్సికి మనకి. సో ఇది మనకి అడ్మిషన్ ఆఫీసు. ఇది మరాఠీ వాళ్ళకి, ఇది తెలుగు వాళ్ళకి అడ్మిషన్ కానీ మామూలుగా ఏదైనా ప్రాబ్లం వచ్చినా కానీ మనం ఇక్కడే సాల్వ్ చేసుకుంటూ ఉంటాం. అడ్మిషన్స్ అవి కావాలన్నా కూడా ఈ ఆఫీస్లోనే మనకి తీసుకుంటూ ఉంటారు. ఇది మనకి క్రికెట్ ఆడుకోవడానికి టర్ఫ్ కూడా ఉండింది, క్రికెట్ టర్ఫ్. ఇది మనకి ఓలివ్ క్యాంటీన్. మనం ఏదైనా తినాలి అన్నా, తాగాలి అన్నా డ్రింక్స్ అన్ని ఇక్కడే ఉంటాయి.
సరదాగా కూర్చొని తింటా ఉండొచ్చు. ఇది మనకి సి బ్లాక్. ఇక్కడ మనకి స్టాఫ్ అందరికీ ఇక్కడే ఉంటారు. హెచ్ఓడీల దగ్గర నుంచి మిగతా వాళ్ళందరూ ఇక్కడే ఉంటారు. చైర్మన్ సార్ ఆఫీస్ కూడా లోపలే ఉంటుంది. అండ్ ఎవరైనా పేరెంట్స్ వస్తే వాళ్ళకి గెస్ట్ రూమ్స్ కూడా లోపలే ఉంటాయి. లోపలికి వెళ్ళి ఎలా ఉందో చూద్దాం. ఇప్పుడు మనం సి బిల్డింగ్ మధ్యలో ఉన్నాము. సో ఇక్కడ మనకి ఏ ఫెస్టివల్ జరగాలన్నా, ఏ ఈవెంట్ జరగాలన్నా ఇక్కడే జరుగుతూ ఉంటుంది. అండ్ అక్కడ చూసుకుంటే మనకి రేపు పొద్దున్న జాబ్ ఫెయిర్ ఉందన్నమాట. సో చాలా నెంబర్ ఆఫ్ కంపెనీస్ రేపు వస్తూ ఉంటాయి. అందుకోసమనే అరేంజ్మెంట్స్ అన్నీ చేశారు. సో ఇక్కడ మనకి క్యాంటీన్స్ అన్నీ కూడా ఉన్నాయి. ఏదైనా తినాలి అనుకున్నా, తాగాలి అనుకున్నా, చిల్ అవ్వాలి అనుకున్నా ఇక్కడే మనకి రావచ్చు. ఇది సాఫ్రన్ క్యాంటీన్. ఇక్కడ మనకి మధ్యాహ్నం అయితే అమ్మాయిలు, అబ్బాయిలు, తెలుగు వాళ్ళు ఫుడ్ తినొచ్చు. అండ్ ఈవినింగ్ నైట్ అయితేనేమో ఓన్లీ అబ్బాయిల కోసం ఉంటుంది. సో లోపల మనకి తెలుగు ఫుడ్ దొరుకుతుంది. లోపల ఎలా ఉందో చూద్దాం. సో ఇది లోపల క్యాంటీన్ లోపల తీసుకుంటే ఇలా ఉంటుంది. ఇక్కడ మనకి డైనింగ్ ఏరియా. మధ్యాహ్నం పూట, ఈవినింగ్ పూట ఇక్కడే తింటా ఉంటారు తెలుగు వాళ్ళు. ఇది మనకి పారామెడికల్ బిల్డింగ్ బ్యాక్ సైడ్ నుంచి. సో చాలా బ్యూటిఫుల్గా ఉంది క్యాంపస్ మొత్తం. సో ఇక్కడ ఉన్న స్పోర్ట్స్ రిలేటెడ్ గ్రౌండ్ అది చూద్దాం ఎలా ఉంది ఏంటనేది. ఇది మనకి అవుట్డోర్ స్పోర్ట్స్ కోసము. ఇక్కడ మనం ఫుట్బాల్ కానీ, క్రికెట్ కానీ, హాకీ కానీ ఇలాగా మొత్తం ఆడుకోవచ్చు ఇదే గ్రౌండ్లో మనకి. ఇది మనకి సెకండ్ గ్రౌండ్. కొంచెం ముందుకెళ్తే మనకి ఫస్ట్ గ్రౌండ్ వస్తుంది. ఇది మనకి మెయిన్ గ్రౌండ్ అండ్ ఫస్ట్ గ్రౌండ్ అనమాట. 24 hours వర్క్ జరుగుతూనే ఉంటుంది ఇక్కడ. సో ఇక్కడ క్రికెట్ టోర్నమెంట్లు కానీ బయట ఇక్కడ వాళ్ళు, బయట వాళ్ళు మొత్తం ఇక్కడే ఆడుతూ ఉంటారు. మొత్తం గ్రీనరీతో చాలా బాగుంటుంది గ్రౌండ్ ఇది. ఓకే, ఇది బాయ్స్ హాస్టల్ B4. సో మొత్తం క్యాంపస్ లోపల మనకి 4 బాయ్స్ హాస్టల్స్ ఉన్నాయి. బయట కొన్ని ఉంటాయి. సో లోపలికి వెళ్ళి ఎలా ఉంది ఏంటి అనేది చూద్దాము. ఓకే, ఇది మనకి సెలూన్స్ షాపు. కటింగ్ అది చేయించుకోవాలంటే ఇక్కడ చేయించుకోవచ్చు. క్యాంపస్లోనే మనకు అన్నీ అవైలబుల్గా ఉంటాయి. ఇది B4. ఇక్కడ ఇది హాస్టల్కి మెయిన్ ఆఫీసు. మెయిన్ హాస్టల్ రిలేటెడ్ మొత్తం ఇక్కడ నుంచి నడుస్తూ ఉంటుంది. పర్మిషన్స్ ఏమైనా కావాలన్నా కూడా ఇక్కడ నుంచే తీసుకుంటూ ఉంటాము. మనం లోపలికి వెళ్ళి రూమ్ ఎలా ఉందో చూద్దాము. ఇది మనకి B4లో బాయ్స్ జిమ్ అనమాట. లోపల మనం కావాల్సిన ఎక్విప్మెంట్స్ అన్నీ ఇక్కడే ఉంటాయి. మీకు ఏ ఎక్విప్మెంట్ కావాలన్నా దొరుకుతుంది. ఎలాంటి ఎక్సర్సైజ్ అయినా మీరు చేసుకోవచ్చు. బాయ్స్కి 3 షేరింగ్ రూము. సో మనకి 3 బెడ్స్ ఇస్తారు. దాంతోపాటు కబోర్డ్స్ ఇస్తారు. మనం వర్క్ చేసుకోవడానికి డెస్క్ ఇస్తారు. ఇక్కడ మనం ల్యాప్టాప్ రిలేటెడ్ ఏదైనా వర్క్ ఉంటే ఇక్కడ కూర్చొని చేసుకోవచ్చు. హోంవర్క్ అయినా ఏదైనా కానీ చైర్స్లో కూర్చొని నీట్గా మన వర్క్ మనం చేసుకోవచ్చు. ఎవరికి వాళ్ళకి సపరేట్ లగేజ్ పెట్టుకుని సపరేట్ ఇస్తారు. ఇక్కడ మనకి బాస్కెట్బాల్ ఆడుకోవచ్చు, వాలీబాల్ ఆడుకోవచ్చు. మనం పక్కన చూసుకుంటే షటిల్ ఆడుకోవచ్చు. సాయంత్రం పూట ఈవినింగ్ అందరూ సరదాగా ఆడుకుంటూ ఉంటారు. ఎక్కువ శాతం మన తెలుగు వాళ్ళు హాస్టల్స్లో అది ఉంటారు కాబట్టి వాళ్ళే వచ్చి ఆడుకుంటూ ఉంటారు. చాలా బాగుంటుంది ఇక్కడ ఈవినింగ్ పూట.
చుట్టుపక్కల విజువల్స్ కూడా చూడొచ్చు. అటు పక్క కొండలు కానీ మంచి ప్లేస్లో ఉండింది అనమాట ఏరియా ఇది. ఇక్కడ మనకి ఎన్సిసి ట్రైనింగ్ జరుగుతూ ఉంటుంది. ఇక్కడ మనకి కబడ్డీ ఆడుకోవడానికి కోడ్ అనమాట, నీట్గా సరదాగా. ఇప్పుడు మనం సందీప్ యూనివర్సిటీ బాయ్స్ హాస్టల్లో ఉన్నాము. మనతో పాటు కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు. వీళ్ళని అడిగి హాస్టల్ ఎలా ఉంది, ఫుడ్ ఎలా ఉంది, వీళ్ళకి ఏమేమి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తున్నారు, అండ్ అకాడమిక్స్ వైజ్ కరికులం ఎలా ఉంది, ఫ్యాకల్టీ ఎలా ఉన్నారు, ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయి, మొత్తం డీటెయిల్స్ అన్ని కనుక్కొని తెలుసుకుందాం. హలో అన్న. ఏం పేరు? చందు. ఎక్కడి నుంచి? నల్గొండ, తెలంగాణ. తెలంగాణ నుంచి వచ్చావు కదా. సో ఇప్పుడు ఏ ఇయర్లో ఉన్నావు? ఫస్ట్ ఇయర్ అన్నా. కోర్స్ సిఎస్సిఏఎంఎల్. సో ఇప్పుడు నువ్వు బాయ్స్ హాస్టల్లో ఉన్నారు కదా. సో ఇక్కడ మీకు ఏమేమి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ మనకి ఫుడ్ ఎలా ఉంది? తెలుగు వాళ్ళకి సపరేట్ తెలుగు మెస్సే ఉంటుంది అన్న. మరాఠీ వాళ్ళకి సపరేట్ వేరే వాళ్ళకు ఉంటుంది. మనకు వచ్చేసి ఫ్రీ వైఫై ఉంటుంది, కూలింగ్ వాటర్ ఉంటుంది. మనకు అనేది డైలీ క్లీన్ చేస్తుంటారు రూమ్స్, ప్రతి ఒక్క రూమ్ క్లీన్ అండ్ నీట్ ఉంటుంది. ఫుడ్ అది బాగానే ఉంటుంది మనకి ఇక్కడ? ఫుడ్ బాగానే ఉంటుంది, తెలుగు స్టైల్లోనే ఉంటుంది. తెలుగు స్టైల్లో ఉంటుంది. మన తెలుగు సైడ్ చెఫే ఉంటాడు, మన చెఫ్ కూడా తెలుగు ఆయన ఉంటాడు. సో ఇప్పుడు మనం అకాడమిక్స్ అన్ని ఇంకొక అతన్ని అడిగి తెలుసుకుందాము. ఇప్పుడు మనకి ఇంకో స్టూడెంట్ ఉన్నారు, తను అడిగి అకాడమిక్స్ డీటెయిల్స్ అన్ని తెలుసుకుందాము. హలో అన్న. ఏం పేరు? శివశంకర్ అన్న. ఎక్కడి నుంచి? సూర్యాపేట అన్న. ఏ ఇయర్? ఫస్ట్ ఇయర్ అన్న. కోర్స్ ఏది తీసుకున్నాం? సిఎస్సి సైబర్ సెక్యూరిటీ అన్న. సో సిఎస్సి కదా. మీకు ఫ్యాకల్టీ ఎలా ఉన్నారు అండ్ వాళ్ళ టీచింగ్ ఎలా చెప్తా ఉంటారు? ఫ్యాకల్టీ వచ్చేసి వెల్ ఎడ్యుకేటెడ్ అన్న, పిహెచ్డి చేసిన వాళ్ళు. టీచింగ్ అనేది మనకు మంచిగానే చెప్తారు. నీకు ఏమన్నా అర్థం కాకుండా ఏమన్నా డౌట్ ఉన్నా నువ్వు పోయి వాళ్ళకి అడిగినావు అనుకో, నీకు మొత్తం పక్కన కూర్చోబెట్టుకొని ప్రాపర్గా చెప్పేస్తారు అన్న. మనకి యూనివర్సిటీలో ఇంటర్న్షిప్స్ అవి ఏ ఇయర్ నుంచి మొదలవుతున్నాయి? సెకండ్ ఇయర్ నుంచి మొదలవుతాయి. సెకండ్ ఇయర్ నుంచి మొదలవుతున్నాయి. మరి ప్లేస్మెంట్స్ అవి కూడా మంచిగానే ఉన్నాయా? ఇయర్లీ కొన్ని కంపెనీస్ వస్తాయి అన్న. కంపెనీస్ వచ్చి నీకు గ్రేడ్ మంచిగా ఉండి, అటెండెన్స్ మంచిగా ఉండి, నీ ప్రొఫైల్ మంచిగా ఉండి, నువ్వు ఇంటర్వ్యూ మంచిగా ఇస్తే నేను హైర్ చేసుకుంటారని. సో ఫ్యాకల్టీ నుంచి సపోర్ట్ అది బాగానే ఉంటుంది? ఫ్యాకల్టీ నుంచి సపోర్ట్ బాగానే ఉంటుంది. కరికులం అది ఎలా ఉంది? ఫస్ట్ ఇయర్లో మీకు ఫస్ట్ ఇయర్ నుంచి ప్రోగ్రామింగ్ అది నేర్పిస్తారా లేదంటే? ఫస్ట్ ఇయర్ నుంచి నేర్పిస్తారు. ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమ్ నుంచి నేర్పిస్తారు. ల్యాబ్స్ అవి కూడా బాగానే ఉన్నాయా? ల్యాబ్స్ బాగానే ఉన్నాయి. ఇప్పుడు మనతో పాటు ఇంకో స్టూడెంట్ ఉన్నాడు ఫస్ట్ ఇయర్ నుంచి. హలో. హాయ్ సార్. ఏం పేరు? దిలీప్. ఫస్ట్ ఇయరే కదా? సిఎస్సియా. సో ఇప్పుడు మనకి క్యాంపస్ లో ర్యాగింగ్ అది ఏమన్నా ఉండిందా? ర్యాగింగ్ అలాంటివి ఏం లేదు సార్. ర్యాగింగ్ ఫ్రీ క్యాంపస్. ర్యాగింగ్ ఏం లేదు. అండ్ నార్త్ కి సౌత్ కి ఇలా ఏమైనా గొడవలు అంటే ఏమైనా జరుగుతూ ఉంటాయా? అలాంటివి ఏమి ఉండవు. సో ఒకవేళ అమ్మాయిలు జాయిన్ అవ్వాలనుకుంటే మన సౌత్ తెలుగు స్టేట్స్ నుంచి ఇక్కడ సేఫ్టీ ఎలా ఉంటుంది అమ్మాయిలకి? సేఫ్టీ అనేది బాగానే ఉంటుంది. బౌన్సర్స్ ఒక అది ఫెసిలిటీ ఉంటుంది క్యాంపస్ లో. అంతా భద్రత బాగానే మొత్తం వాళ్ళు చూస్తూనే ఉంటారు, ఎక్కడ ఏమి జరగడానికి ఉండదు. సో నార్త్ లో మనం ఎక్కువ డ్రగ్స్ అవి ఉంటాం కదా. సో క్యాంపస్ లేదన్నా అలాంటి క్యాంపస్ ఓకే అలాగే. సో ఇప్పుడు ఈవెంట్స్ అండ్ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ గురించి మాట్లాడుకుంటే ఈవెంట్స్ అనేవి జరుగుతూ ఉంటాయి క్యాంపస్ లో? ఈవెంట్స్ అనేవి జరుగుతాయి, కాకపోతే సందీపోత్సవం అని జరుగుతుంది ఇయర్లీ వన్స్. అది 1 వీక్ అలా జరిగింది. ఈ ఇయర్ వచ్చేసరికి మాకైతే కండక్ట్ చేయలేదు ప్రస్తుతానికి. దాని గురించి అయితే ఏం చెప్పలేదు ఇంకా. అంటే ఇప్పుడు మన ఆంధ్ర తెలంగాణ నుంచి స్టూడెంట్స్ ఇక్కడ జాయిన్ అవ్వచ్చా? అవ్వచ్చు, కాకపోతే స్పోర్ట్స్ పరంగానే మాకు స్పోర్ట్స్ ఇంకొంచెం ఇంప్రూవ్ అవ్వాలి. ఆపర్చునిటీస్ ఇంకా ఆపర్చునిటీస్ మనకైతే తెలుగు వాళ్ళకి ఏమి రాలా. ఓకే ఓకే, తప్ప మిగతా అన్ని బాగానే ఉన్నాయి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మనతో పాటు థర్డ్ ఇయర్ తెలుగు స్టూడెంట్ ఉన్నాడు, తను అడిగేసి ప్లేస్మెంట్స్ ఇంటర్న్షిప్స్ ఎలా జరుగుతాయో తెలుసుకుందాము. హలో అన్న. ఏం పేరు? దినేష్ అన్న. ఎక్కడి నుంచి? వైజాగ్. సో సిఎస్సిఏ కదా? సిఎస్సిఏఎంఎల్. థర్డ్ ఇయర్ కాబట్టి ప్లేస్మెంట్ ప్రిపరేషన్ ఎలా ఉండింది అండ్ మనకి ఇంటర్న్షిప్స్ అవి సెకండ్ ఇయర్ నుంచి వస్తాయని చెప్పాడు ఇందాక. సో దానికి ఇంటర్న్షిప్స్ రిలేటెడ్ ఏదైనా చెప్పాలి. అంటే ఇంటర్న్షిప్స్ అంటే మనకి ఇప్పుడు కాలేజ్ నుంచి మనకి ఒక గ్రూప్ ఉంటుంది అన్న. ఆ గ్రూప్ నుంచి పంపిస్తారు మనకి, మేడమ్స్ సార్స్ వాళ్ళు పంపిస్తారు. దాంట్లో జాయిన్ అయినాక మనకి ఇంటర్న్షిప్ అనేది మళ్ళీ మేడంకి వాళ్ళకి మనకి తెలుస్తుంది మనం గ్రూప్ జాయిన్ అయ్యమనేది. మనం ఇలాగ కోడింగ్ మీకు అక్కడ ఓపెనింగ్ లో ల్యాబ్స్ ఉంటాయి కదా, ఆ ల్యాబ్స్ లో దాంట్లో మొత్తం మనకి నేర్పిస్తారు అన్నట్టు. ఇంటర్న్షిప్ ఎట్లా చేయాలి, కోడింగ్ ఎట్లా చేయాలి అని చెప్తారు. అట్లా నువ్వు ఇప్పుడు థర్డ్ ఇయర్ కదా, ప్లేస్మెంట్ ప్రిపరేషన్ అది ఎలా ఉండింది? ఫ్యాకల్టీ సపోర్ట్ కూడా ఎలా ఉండింది? ప్లేస్మెంట్ ప్రిపరేషన్ మంచిగా ఉంటుంది అన్న. ఫ్యాకల్టీ వాళ్ళు చెప్తారు ఇట్లా ప్లేస్మెంట్ వాళ్ళు వస్తున్నారు, మీకు ఏం కావాలి, ఏ కోడింగ్ నేర్పియాలి, పైథాన్ సి లాంగ్వేజ్ అవి ముందే ఇట్లా ప్రిపేర్ చేసి పెడతారు అన్న. మీకు బయట నుంచి అన్న వస్తున్నారా ఈ ఆప్టిట్యూడ్ కానీ కోడింగ్ కానీ నేర్పించడానికి? మీ ఎక్కడ నేర్పిస్తున్నారా? అంటే కాలేజ్ నుంచి నేర్పిస్తారు. కాలేజ్ నుంచి మేడమ్స్ వాళ్ళే నేర్పిస్తారు. సో ప్లేస్మెంట్స్ అవి బాగానే ఉన్నాయి. ఎలాగో థర్డ్ ఇయర్ కాబట్టి సీరియల్ లో పరిచయాలు అవి బాగానే ఉన్నాయి. సో ప్లేస్మెంట్స్ అవి బాగానే ఉన్నాయి క్యాంపస్ మంచిగా ఉన్నాయి. సో జాయిన్ అవ్వచ్చా? జాయిన్ అవ్వచ్చా ఇక్కడ? ఓకే, థ్యాంక్ యూ. ఓకే అన్న.